నమస్కారం. ఈ మధ్య మనం వార్తాపత్రికల్లో టీవీలో చూస్తున్నాం, హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో హిందూ దేవాలయాలపై దాడి జరగడం పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి అంటే, ఏ మతస్థులైతే మన దేవాలయాల మీద దాడి చేస్తున్నారో వాళ్ళ మతానికి సంబంధించినటువంటి గ్రంథం విగ్రహారాధనను వ్యతిరేకిస్తుంది. దాన్ని అనుసరించి వాళ్ళు దాడులు చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ సమాజం యొక్క మద్దతు ఉంది. భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకు మద్దతు ఇస్తున్నాయి. మనం చూస్తున్నాం, ఏదైనా హిందువులపై లేదా హిందూ దేవాలయాలపై దాడి జరిగినప్పుడు 1-2 సంస్థలే స్పందిస్తున్నాయి. నాకు తెలిసి ఒకటి బీజేపీ స్పందిస్తుంది, పోతే ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విహెచ్పి, హిందూ వాహిని లాంటి సంస్థలు మాత్రమే వ్యతిరేకిస్తున్నాయి. ఇది ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే, మరి మిగతా పార్టీలకి బాధ్యత లేదా? ఎందుకు అవి ఇలా ఆలోచించట్లేదు? మిగతా సంస్థలు ఎందుకు హిందువుల గురించి ఆలోచించట్లేదు? అదేవిధంగా హిందువులు కూడా ఆలోచించుకోవాలి. హిందువులు కేవలం పూజలు పునస్కారాలు చేయడం కాదు, ఐకమత్యంతో ఇలాంటి సంఘటనలు ఎదుర్కొనేటువంటి సంఘటిత శక్తిగా మారాలి. అలా జరగట్లేదు. ఒక క్రైస్తవునిపై దాడి జరిగినప్పుడు లేదా ముస్లిం మీద దాడి జరిగినప్పుడు సమాజం, వాళ్ళకు సంబంధించిన సమాజం అంతా కూడా పెద్ద ఆందోళన చేపడుతుంది. కానీ హిందువులలో అది కనిపించట్లేదు. బంగ్లాదేశ్లో దాడి జరిగిన మన హిందూ జాతి అంతా కూడా మిన్నకుండిపోయింది. మన కళ్ళ ముందే మన నగరాలలో జరుగుతున్నా మనం ఏమి స్పందించట్లేదు. మరి పూజలు చేయరా అంటే పూజలు చేస్తున్నారు, పునస్కారాలు చేస్తున్నారు. ఇవి కాదు, మనకు కావాల్సింది ఏంటంటే ఎదుర్కొనే శక్తిని ఇచ్చేటువంటి ప్రజల్ని ప్రోత్సహించాలి. వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు మనం చేయాలి. అది ఆర్థిక రూపేణ కావచ్చు, ఇంకా రాజకీయ పరంగా ఇంకే రకంగానైనా మనం సహాయం చేయకపోవడం వల్లనే మన ధర్మం అంతరించిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి పాకిస్తాన్ ఏర్పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాభా, హిందూ జనాభా ఎంత ఉండేది, ఇప్పుడు ఎలా మారిపోయింది. 32% ఉన్నటువంటి హిందూ జనాభా బంగ్లాదేశ్లో ఇప్పుడు 10% లోపుకి పడిపోయింది. మరి మనం ఎందుకు ఆ విధంగా తిరగబడట్లేదు? ఇతర మతాలు వాళ్ళ మతానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత హిందువులు ఇవ్వకపోవడమే కారణం. కాబట్టి మతానికి ప్రాధాన్యత ఇవ్వడం, మతం కోసం దేనికైనా సంసిద్ధత వ్యక్తం చేసే తత్వం హిందువులలో వచ్చినప్పుడే ఈ దాడులు ఆగుతాయి. ఇది నా విజ్ఞప్తి. జై హింద్, జై భారత్.